జయశంకర్ భూపాల్పల్లి జిల్లా రేగొండ మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంను ఆకస్మికంగా సందర్శించిన ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు. ఈ సందర్భంగా పాఠశాలలో విద్యార్థులతో మాట్లాడి వారితో భోజనం చేస్తూ భోజనం, వసతి, విద్య ప్రమాణాలు, బోధన వంటి అంశాలపై విద్యార్థులను, ఉపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం విద్యకు పెద్దపీట వేస్తుందని, గత బీఆర్ఎస్ ప్రభుత్వం విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేస్తుందని, విద్యార్థులను పట్టించుకున్న పాపన పోలేదని, పాఠశాలలో మౌలిక సదుపాయాలు కూడా ఏర్పాటు చేయలేని వారు ఇప్పుడు హాస్టల్ సందర్శించడం విడ్డూరంగా ఉందన్నారు. పాఠశాలలో మౌలిక సదుపాయాలపై స్పందించిన ఆయన వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అలాగే విద్యార్థులు ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించేలా ఉపాధ్యాయులు ప్రోత్సహించాలని సూచించారు. భవిష్యత్తులో ఇలాంటి పాఠశాలలు పరిరక్షణకై మరింత శ్రద్ధ తీసుకుంటామని హామీ ఇచ్చారు. మనం 200% పెంచి 250 రూపాయలు అదివరకు మీకు 100 రూపాయలు ఉంటాయి, 200% పెంచిన మీకు ఇయ్యలే డబ్బులు. ఇక్కడ డైనింగ్ హాల్ విషయం కానీ, ఇంకా డోర్స్, విండోస్ ఏమన్నా పాడైపోయినా క్లాస్ రూమ్లలో విద్యార్థుల కోరిక మేరకు అడిషనల్ గా ఫ్యాన్లు పెట్టడం, దోమలు విండోస్ కూడా ఇంకా బ్యాలెన్స్ ఉంటే అవి కూడా ఏర్పాటు చేయడం, ఇవన్నీ కూడా 13 లక్షలు ఇచ్చాం. ఇంకో 5 లక్షలు SDF లో ఉంది. ఇంకా తక్కువ పడితే కూడా నా కోటాలు, నా నిధి నుంచి కూడా ఈ హాస్టల్ కు తగులు డబ్బులు కూడా ఇవ్వడం జరుగుతుందని సందర్భంగా నేను తెలియజేస్తూ, ఈ ఇచ్చినటువంటి నిధులను వెంటనే ఒడగొట్టి సరైన సమయంలో లైటింగ్ కూడా, సెంట్రల్ లైటింగ్ పోల్ కూడా కావాలని అడిగారు. ఆ లైటింగ్ కూడా పూర్తి చేయాలి. మరి 2 నెలల్లో ఆ బిల్డింగ్, కొత్త బిల్డింగ్ ఏదైతే పడుకోవడానికి మంచాలు మేము ఇప్పిస్తామని అనుకున్నా, మాకు ఈ క్లాస్ రూమ్లలో పడుకోవడానికి ఇబ్బంది అవుతుంది అంటున్నారు. ఆ బిల్డింగ్ కూడా పూర్తి చేసి, పూర్తి కాగానే ఇక్కడ 80 మంచాలు ఇంటూ 3 240 పడుకునే విధంగా బెడ్స్ ను కూడా ఏర్పాటు చేస్తాం. వాళ్ళకు పరుపులు ఇస్తాం. అన్ని రకాలుగా కూడా మన ఇంట్లో ఏ రకమైన